ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. వంట రాకపోయినా నలభీముల రీతిలో గరిట తిప్పారు. పొంగలు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇంతకీ పురుషులే నైవేద్యం వండడానికి కారణమేంటి? ఇది సంజీవరాయ స్వామి ఆలయం. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఆడవాళ్లకు ప్రవేశం లేదు. తీర్థ ప్రసాదాలను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకే పొంగలి పండుగ సందర్భంగా మగాళ్లు వంట చేశారు. తమ స్వహస్తాలతో వండిన పొంగలిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయ స్వామి ఆలయంలో పొంగళ్ల పండుగ జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి స్వామివారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు ప్రసాదం తాకడానికి వీల్లేదు కనుక ఆలయ ఆవరణలో పురుషులే పొంగలి వండే స్వామివారికి నివేదించడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా ఆలయం ఆవరణలో గల పొయ్యుల్ని శుభ్రం చేసి ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యం, బెల్లం తదితర వస్తువులతో పొంగళ్లు వండారు పురుషులు. తర్వాత మూల విరాట్కు అభిషేకాలు చేశారు. తర్వాత స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి తాము స్వయంగా వండిన పొంగళ్లను నైవేద్యంగా సమర్పించారు. తిప్పాయపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ సంజీవరాయ స్వామి ఆంజనేయుని యొక్క ప్రతిరూపంగా భావించి మేము పండగ ముందు ఆదివారం నాడు ఇక్కడ పొంగళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానం యొక్క విధానం ఏమంటే, ఇక్కడ బుద్ధ బ్రాహ్మణుడు నిర్మించినటువంటి ఈ సంజీవరాయ స్వామికి కొన్ని బీజాక్షరాలు లిఖించి కొన్ని నియమాలు చెప్పి అతను అంతర్ధానం అయిపోయినాడు. కాబట్టి అతడే ఒక దేవుడుగా మనకి ఇచ్చినటువంటి దేవతా వరముగా భావించి ఆయన చెప్పిన నియమాలు ఏమంటే, ఇక్కడ స్వామివారికి గుడి కట్టకూడదు, గుడి కట్టకుండా వానకు తడసాలి, ఎండకు ఎండాలి. అలాంటి దేవునికి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు గుడి కట్టొద్దన్నారు కాబట్టి మేము గుడి కట్టలేదు. సంజీవరాయ స్వామి ఆలయంలోకి పురుషులతో పాటు 10 ఏళ్లలోపు బాలికలకు అనుమతి ఉంది. మహిళలకు ప్రవేశం లేకపోయినా భర్తలతో పాటు వచ్చి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని ఆలయం వెలుపలి నుంచి స్వామివారిని కోరుకుంటారు మహిళలు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు పొంగళ్ల ఉత్సవం, సంక్రాంతి పండుగల కోసం తిప్పాయపల్లె చేరుకున్నారు. దీంతో తిప్పాయపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.